నడువుకి బట్ట చుట్టుకుంటే సరిపోతుంది. మామూలుగా ఎందుకు సరిపోదు? చర్మం దాన్ని పట్టుకుంటుంది. చర్మానికి బిగించి వదిలిపెడితే చర్మం దాన్ని కూడా బిగిస్తుంది. బతుకున్న చర్మం లక్షణం. చర్మం పట్టుకోవడం వస్తే మనిషిని పిల్లాన్ని ఎత్తుకున్నాం అనుకోండి, వాడు కట్టుకుంటాడు. అలా కాకుండా పక్షవాతం వచ్చిన వాడిని ఎత్తుకున్నాం అనుకోండి, వాడు సరిపోతుంటాడు, వీడు వస్తూ ఉంటాడు ఎత్తుకున్నాడు. వాట్ ది డిఫరెన్స్ బిట్వీన్ లిఫ్టింగ్ ఏ లివింగ్ మ్యాన్ అండ్ ఏ కార్? Lifting a living man is much easier because the living man also responds to the catch, whereas the horse, with all its weight, goes down and pulls the fellow who is lifting. అందుకే నలుగురు కావాలి. మరి ఎక్కడ గడకడం. సో these symptoms, sliding down the bed and the garment sliding down the waist, they are characteristic of phosphoric acid, and in acute diseases also hellebore, phosphoric acid, hellebore, and rooster, because rooster also has paralysis in acute diseases like that. Sometimes the patient loses his speech, and in those times also the patient slides down the bed. This is one thing. And another point is the paralysis of phosphorus. Formication of the affected part. పట్టుబడిన భాగములో లోపల చిన్న చీమలు పాకుతున్నట్లు ఉండదు. పక్షవాతం వచ్చి పెద్దది బర్న్ అవుతూ ఉంది. అంటే అర్థమైంది అక్కర్లేని సెన్సేషన్ ఉంది, కావాల్సిన సెన్సేషన్ లేదు, ఎఫెక్ట్ అవుతుంది. సో పెరాలిసిస్ విత్ ఫార్మికేషన్ అండ్ ఆల్సో పెరాలిసిస్ విత్ రష్ ఆఫ్ బ్లడ్ టు ది హెడ్, అపోప్లెక్సీ, రక్తము తలకెక్కి పక్షవాతం వస్తుంది. The blood rushes to the head, the fellow goes unconscious, and the stroke comes, paralysis comes. And another modality, a different one, this is a modality. In every complaint, the phosphorus fellow wants to be rubbed. నొప్పి కానీ మంట కానీ ఏ బాధ కలిగిన చోటైనా చేతితో రుద్దవాలి, రుద్దితే బాగుంటుంది. Same thing with the other part also. Phosphoric acid. అపోప్లెక్సీలోనా అదే కూడా వ్యక్తి మోహన్ తిరిగిపోయి పడిపోయి అన్కాన్షియస్ అయిపోతారు. పెరాలిసిస్ వచ్చి తర్వాత 3 రోజుల తర్వాత వేస్తాడు, పెరాలిసిస్ ఉంటుంది. అపోప్లెక్సీలో ఉండగా చూస్తే అన్కాన్షియస్గా ఉంటాడు పడిపోయి. అప్పుడు ఫాస్ఫరస్ తెలియడానికి అవకాశం లేదు. మనకి ఉన్న ఎక్స్పీరియన్స్ చేత మనకు కనిపించినటువంటి సిమిలారిటీని తెలియచేందుకు ఓపియము, ఫాస్ఫరస్ ఈ 5-6 బాధలు తీసుకుని ఏ నదీకి అది వేయడం కానీ, లేదా వాళ్ళకి హిస్టరీ, ఫ్యామిలీ వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి హిస్టరీలో వేయడం, దాంట్లో తిరిగి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేట్గా ట్రీట్మెంట్ చేయడం. అక్యూట్ కండిషన్లో తెలివి తగ్గిపోయిన తర్వాత చేసేది వాళ్ళ పేషెంట్ యొక్క బంధువులను లేదా స్నేహితులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసి మనం చేసేది. అందుకని బాగుంటుంది. బట్ జనరలీ యూ విల్ రెస్పాండ్ బికాస్ యూ విల్ గెట్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్. అండ్ ది ఫేస్ ఆల్సో విత్ యువర్ ఎక్స్పీరియన్స్, ది రెస్పిరేషన్, ది పల్స్, ది టెంపరేచర్ ఆర్ నాట్, యూ విల్ అండర్స్టాండ్. బట్ ది స్కోప్ ఈజ్ లెస్. It's not impossible, it's not difficult, but the scope is less. Wants to be rubbed in phosphoric acid also. Like that, the patient sometimes wants to be magnetized. Okay? చేత్తో ఇలా పడుతూ ఉండాలి, పిల్లలకి చూపడుతూ ఉండాలి. The child wants to be magnetized, both in phosphoric acid and in phosphorus. Because both the fellows have the mental symptom of self-pity with a weeping mood.
దే వాంట్ టు బి ఎంకరేజ్. నాకు ధైర్యం చెప్పరైనా అని అడుగుతారు. ఇద్దరికి అంటే ఆ లక్షణం ఉంది. సెల్ఫ్ పిటీ విత్ ఏ వీపింగ్ మోడ్. జస్ట్ as in army class, the fellow has self-pity with an offensive mode towards his own self. అది కదా వీడెవరు మనం చూడటం లేదు, మన ప్రత్యేక వీడికి పడేరు ఇక ఇస్తారు. సో హీ డస్ట్ హిస్ పీపుల్. సడన్లీ ఇన్ ది నైట్ ది ఆర్మీ కా ఫెలో సేస్ మై హార్ట్ ఈస్ గోయింగ్ టు స్టాప్. హీ వాంట్స్ టు టెస్ట్ ఇఫ్ హిస్ ఫెలోస్ స్టాప్ డాక్టర్ అన్నారు. సో హీ డజంట్ సే హిస్ సెల్ఫ్-పిటీ. These two people, they are passive and they go to weaken mode with self-pity. That's the difference. Another modality of hospitality is the patient is always better after a sleep. నిద్రపోయి లేచిన వెనుక బాధలన్నీ ఉపశమనంగా ఉంది. The sufferings are better after a sleep. Always wants to take rest. ఎప్పుడు కూడా అలా పడుకుని రెస్ట్ తీసుకున్నారు. He wants to lie down and take rest. Always he feels like that. Can you tell me another word? Weakness. Brainy the fellow is lazy and suffering. But the weakness makes him feel that he should lie down always and take rest. First you should mention angina magnum and then tuberculosis. Always tired. The phosphorus patient is always tired. ఎప్పుడునూ అలసిపోయే ఉండను. నెక్స్ట్ మొడాలిటీ. Digestion is disturbed with fear. Digestion is disturbed when there is fear. భయపడినప్పుడెల్లా జీర్ణశక్తి దెబ్బతింది. He goes into indigestion and loose motion sometimes. కడుపులో గొడవలాడటం, ఎక్కడ ఇల్లు తగలాడుతున్నాడంటే చెంబులు తీసుకుని దొరికేస్తారు. అర్జెంటీనా నడిపిన ఊరికి వెళ్ళాలంటే దొరికేస్తారు. The Argentina medical fellow, when he wants to go out, suddenly he has to go to London. So, any journey via London. London మీదుగా చెంబు నీళ్ళు ఊళ్ళోకి వెళ్ళాలంటే చెంబు నీళ్ళతో పోయేస్తారు. రైలు స్టేషన్కి వెళ్ళాలంటే చెంబు నీళ్ళు. వెళ్ళి ముహూర్తం రెడీ అవుతుంది, అక్షంతలు వేయడానికి రా అంటే వయా London. సడన్ గా ఏదన్నా అకేషన్ చేస్తే భవిష్యత్తు లైక్ దట్. ది ఫాస్ఫరస్ ఫెలో వెన్ హీ హియర్స్ దట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ దేర్, ఏ మర్డర్ ఈజ్ కమిటెడ్ ఆన్ ది స్ట్రీట్, సడన్లీ హిస్ డైజెషన్ ఈజ్ ఇంపేర్డ్ ఫర్ ది నెక్స్ట్ 2 or 3 days. నాట్ లైక్ అర్జెంట్ మినిట్స్. ఇన్ అర్జెంట్ మినిట్స్ ఇట్ ఈస్ ఇన్స్టంటేనియస్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ దేర్ ఇస్ నథింగ్, నో ట్రేసెస్. అంటే అప్పటికప్పుడు తిరిగి కొట్టినట్టు తుపాయి పేల్చినట్టు అర్జెంటీనా. ఫాస్ఫరస్ వాడు కాపుగా 2-3 రోజులు జస్ట్ లైక్ ఓపియం పేషెంట్. వెన్ ఎవర్ హీ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్ హీ గోస్ ఇన్ టు ఇండైజెషన్ అండ్ హీ గోస్ ఇన్ టు అసిడిటీ. ఇప్పుడు నానా కింద ఉంటాయి. అండ్ వెన్ హీ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ ఇండైజెషన్ అండ్ లూజ్ మోషన్ హీ ఈజ్ అగ్రవేటెడ్ ఇన్ ది ఈవినింగ్ అవర్స్ లైక్ లైకోపోడియం. సాయంత్రం పూట ఎక్కువగా ఉంటాయి. ఇన్ ది లైకోపోడియం ఫెలో ఇట్ ఈస్ 4 to 8 PM, బట్ ఇన్ ఫాస్ఫరస్ జనరలీ ఇన్ ది ఈవినింగ్ టువర్డ్స్ నైట్, నాట్ ఫిక్స్డ్ అవర్స్. అనదర్ మొడాలిటీ. Fear seems to begin at the pit of the stomach. భయపడినప్పుడు అతనికి భయము పొట్టలో బొడ్డుపై నుండి స్పందనముగా ప్రారంభమవుతుంది. అది he feels something empty here. When he is suddenly afraid of something, he feels something wrong here. Same thing with the acid phosphoric patient also. ఇక్కడ ఖాళీ అవుతుంది. సేమ్ థింగ్ విత్ ఆర్జెంటీనా నైట్రిక్ పేషెంట్ ఆల్సో. వాడు కూడా ఇక్కడ ఖాళీ అవుతుంది భయం. అండ్ ఇన్ ఆర్జెంటీనా నైట్రిక్ పేషెంట్ there will be a pulsation and relaxation of the abdominal muscles and the intestines. Immediately he has to run to lecture. That's the problem. Suppose he knows the subject profoundly in the university
he is very advanced student, knowing everything. Suppose the professor asks one question, suddenly everything disappears. That is the typical case of Argentinian nitrogen. When questioned, his mind becomes blank, and then he has to run to the lecture. So he says, sir, 1 minute. He has to run. If the professor says, no, sit down, no, he cannot. We can't imagine the situation. So all these three drugs have the same symptoms, and Argentinian nitrogen has the London symptom also in excess. Relaxation అంటే మూడింటి కావాలి ఇక్కడ ఖాళీ అవుతుంది ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఏదైనా భయం వేస్తే. దట్ ఈస్ ఏ peculiar type of pulsation starts here, and in epilepsy, if the patient can tell you that the fit starts here, generally medically they call it the aura starts from here. ఇక్కడ మొదలెడుతుంది ఏదో గొడవ వస్తుందండి, ఈ లోపల నాకు ఒళ్ళు తెలియదు ఇంకా ముచ్చి వచ్చేస్తుంది అంటారు. Then it must be one of these three drugs: phosphorus, acid phosphoricum, or nitrogen. So verify and then proceed. Another modality, staggering. తూలుతూ నడుస్తారు, as if intoxicated or drunk. త్రాగిన వాని వలె. Can you suggest another drug? Yes, like so we will continue after 5 minutes. Among the regularly attended students, those who have the goodness or kindness or mercy, whatever it may be, of filling up the applications and returning them, only to those people the homeopathic books will be handed over. To others, the money will be returned and the books will be utilized for more worthy purpose. Because returning irresponsibility to care and responsibility means faithlessness and ingratitude. I find one or two people most discourteous and most uncouth to our youngsters who are managing the whole situation. You elders are expected to manage, whereas the youngsters are managing. The elders are one or two people are behaving in a most brutal manner. When the little fellows who are helping you ask you for application forms to be returned duly, two people answered like brutes. I am very sorry to remark like this, but I still honor them because I continue to do my duty of honoring everyone. But I can't resist remarking like that because I am also a human being. These two fellows, elders, knowing responsibility, they have insulted the youngster, which I don't like at all. Because these youngsters, they are far much better than we elders who are not doing anything here except learning and going selfishly. So, those who have not the goodness or kindness to fill up the application forms and return them, those who are still lazy enough not to do that much also when things are provided, we have no obligation to supply them books. We return their money and they can attend the remaining classes also gratis and go again. Now we continue with phosphorus. I think we elders should be ashamed of some impolite behavior with youngsters, because if an youngster, if a boy is impolite with us, we can explain he is immature. If an elderly person is impolite with youngsters, the only explanation is that he is a born brute. That's all. I think the persons know themselves, therefore I need not expose them to others. That is too much. Let them realize for themselves how brutal they are. Phosphorus also has strong vertigo like many drugs. The most funny part in Visakhapatnam about these things is, such brutes, they are the only people who ask for special favors and privileges and a special time to consult and a private time, etc. Visakhapatnam Gadala on the town.
మీతో ప్రత్యేకంగా మాట్లాడటానికి ఒక 10 నిమిషాలు టైం ఇస్తారని అడుగుతారు షేమ్లెస్ వాళ్ళు. ఇంకే ఊరు వాళ్ళు అట్లా అడగరు. ఇంకోటి ఏదైనా పని చేసి పెట్టి అడుగుతారు ఇంకో ఊళ్ళో. ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు పని చేసి పెట్టిన వాడు ముందు ఓటేస్తారు. అండ్ ది వర్టిగో ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ ఫెల్ట్ వెన్ ది పేషెంట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు కూల్ వెదర్, ఎస్పెషల్లీ ఓపెన్ ఎయిర్. ఇంట్లోకి బయటకు వచ్చేది గొడవలా తెలుసు. గదిలో ఉన్నంతసేపు మామూలుగా ఉంటుంది. అండ్ ది ఫెలో కమ్స్ అవుట్ into the open air, suddenly he feels relief from vertigo. And also vertigo after eating. భోజనం చేసి కూర్చున్నాడు, బుర్ర తిరుగుతుంటుంది అలాగా. ఈజీలీ ది ఫెలో స్టాగర్స్ వైల్ వాకింగ్ ఆఫ్టర్ ఈటింగ్. ఫోన్ చేసి లేస్తే చూడు కదా. అండ్ ది vertigo is more prominent in the evening. సాయంత్రం పూట ఎక్కువగా తలకాయ తిరుగుతూ ఉంటుంది. అండ్ దేర్ ఇస్ ఆల్సో హెవీనెస్ ఇన్ ది హెడ్ along with this vertigo. చాలా బరువు. just like lactation and other drugs, lycopodium, etc. There is the heaviness of head in phosphorus also, and confusion in the head. తలలో ఏదో గందరగోళం. Confusion in the head is different from confusion in the mind. You should be able to differentiate. The mind will be working properly, but the fellow feels something wrong in the head. That is confusion in the head. ఆ రెంటికి తేడా గమనించాలి. Another modality is all suffering of the phosphorus patient are aggravated from noise. శబ్దం అయితే తలక బద్దలైపోయినట్టుంది, చికాగ్గా ఉంటుంది, భరించలేదు. అగ్రవేటెడ్ ఫ్రమ్ డార్క్నెస్. ఇంట్లో దీపం ఉంటే కొంచెం తగ్గినట్టు ఉంటాయి, దీపం తీసేస్తే ఎక్కువ కొంచెం తగ్గనట్టు. సో హీ కెనాట్ స్లీప్ ఇన్ ఏ డార్క్ రూమ్. ది ఫాస్ఫరస్ హీ కెనాట్ లై డౌన్ ఇన్ ఏ డార్క్ రూమ్. అండ్ అగ్రవేటెడ్ అని హీ ఈజ్ అలోన్. ఒంటరిగా ఉంటే బాధలన్నీ ఎక్కువ అవుతాయి. అండ్ దట్ మీన్స్ he feels better when he is in company. ఇతరులతో ఉండగా ఏదో కబుర్లలో పడుంటే కొంత తగ్గినట్టుంటాయి. కంపేర్ యాసిడ్ అబ్జల్ యాసిడ్. When the mind is diverted upon something else, the sufferings are much less in acidic acid. రోగి మనస్సు ఇతర విషయముల మీదకు మరలించినతో దేహవాసులు మాయమగు. Again, when he remembers them, they are aggravated. వాళ్ళని గురించి గట్టి వచ్చిన వెంటనే బాధలు ఎక్కువగా ఉన్నాయి. Especially toothache. The toothache of acidic acid. He will be just weeping with toothache. You begin to narrate him something which diverts his attention. And half an hour or 1 hour or 2 hours, he listens to you without any sign of headache at all, sign of toothache. And again you leave him 2 minutes for himself. He recollects about his toothache and then suddenly it shoots. Any pain, it is related. Acidic acid. So, if the fellow is alone, he is conscious of his own suffering and it increases. ఒంటరిగా ఉంటే మనస్సు తన వ్యాధి మీదకి వెళుతుంది, ఎక్కువ బాధ వస్తుంటుంది. When he is in company, his mind is diverted. And also, he is by nature lacking in self-confidence and wants encouragement. So he is better in company. అదొకటి. And aggravated from music. వాడు బాధ పెడుతుంటే సంగీతం అనిపిస్తుంటే ఎక్కువ ఉంటుంది. A fellow having headache, if there is music in the radio, he switches off because it is too much for him. When there is pain in the heart, freedom. When there is music, the fellow goes into ecstasies of pain like a lover. I will want to say. Remember, the patient, however intense his suffering may be, when there is music, he goes to rest and sleep.
ఎంత తీవ్ర బాధలో ఉన్నానో సంగీతం వినిపించినతో బాధ తగ్గి నిద్రపట్టి ఉపశమనం అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ ది మ్యూజిక్ ఈజ్ ఆన్, ది సఫరింగ్స్ ఆర్ మచ్ లెస్. Yes, according to the patient, if he is a phosphorus patient, music has the power to increase his suffering. కొంతమందికి if there is a marked improvement, we will mention. The general average improvement is different from a marked improvement with music. So tarantula fellow has a very marked improvement which is not possible with others. For example, a patient of gangrenous ulcer who is expected to die can be cured by continuous music. Can you expect the same result with other patients? Okay, miraculous anamata tarantula patient to music experiment. Therefore it is specially mentioned. Same thing with phosphorus fellow also in the opposite direction. So there is something special with these two fellows. So music aggravates the phosphorus patient. Also acid phosphate, music aggravates. The patient goes into weeping. In acid fast, if there is sentimental music, the fellow goes into weeping. And to some extent, antimonium crude fellows also have a weeping mood. Going into a weeping mood, when they listen to music, Sangeetam improves, and the antimonium crude patient goes into peculiar sentimental and romantic moods. Whenever he or she sees colored lights through colored glass windows, రంగురంగుల దీపములు రంగుల అద్దాలను చూస్తూ ఉంటే విచిత్రమైనటువంటి విషాదము